మానాతీతః ప్రథితవిభవా మంగళం మంగళానాం వక్షః పీఠిం మధువిజయనో భూషయంతిం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవికమహిమా ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిశ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపత్తి. ఓం ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరశిఖాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. ఓం శ్రీసశ్రియా ఘటికయా త్వదుపాయ భావై ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం స్యాం కింకరో వృషగిరీశ నజాతు భక్త్యం. ఓం శ్రీమాత్రే నమః. కర్పూరమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. అమ్మవారు ఇక్కడ 6వ రోజు సాయంత్రం బంగారపు రథముపై మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది. తిరుచానూరులో మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ అక్కడ దర్శనమిస్తుంది. అలాగే రేపల్లెలో మన శాంతి నిలయంలో కూడా అమ్మ అటువంటి వైభవాన్ని ఇక్కడ కూడా అద్దుకోవటం చాలా ఆనందకారకం. ఈరోజు అమ్మవారు స్వర్ణ రథముపై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ మనందరికీ కూడా దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నది. అమ్మవారిని చూస్తూ ఉంటే స్వర్ణ రథోత్సవం ఎందుకు చేస్తారు అంటే కనుక బంగారం అందరికీ కూడా ఇష్టమైనది. నిజమైన బంగారం ఏమిటి అంటే కనుక మన మనసు, మనలో ఉన్న మంచి అనేది బంగారంగా భావించాలి. నిజమైన బంగారం ఏది అంటే కనుక మన మనసు, మనం ఆలోచించే ప్రతి కూడా సువర్ణమయంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ అమ్మవారికి ఈ యొక్క స్వర్ణ రథోత్సవం చేయటం వల్ల నిజమైన సంపద మనకు దొరుకుతుంది. అలాగే ఈ యొక్క ఉత్సవాన్ని ప్రత్యేకంగా మనుల కోసం ఈ యొక్క బంగారపు రథాన్ని అధిష్ఠించి మనకు అమ్మవారు కానీ స్వామివారు కానీ దర్శనమిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే కనుక ఈ స్వర్ణ రథాన్ని ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే లాగుతూ ఉంటారు. తిరుచానూరులో కావచ్చు, తిరుమలలో కావచ్చు. ఎందుకంటే స్త్రీలు బంగారాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వారి కోసం అమ్మవారు వారందరి యొక్క క్షేమం కోసం, వారి యొక్క సౌభాగ్యం కోసం అమ్మవారు ఈ యొక్క బంగారపు రథముపై వేయించేసి మనకందరికీ కూడా అనుగ్రహాన్ని, దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇక్కడ మామూలుగా అయితే 1 గుర్రం 2 గుర్రాలు అయితే పెడతారు. కానీ మనం సూర్యప్రభ వాహనంలో ఉన్న 7 గుర్రాలు అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క స్వర్ణరథంలో అమ్మవారు చక్కగా ద్వారపాలికలతో కూడి అమ్మవారు మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే విశ్వసేనుల వారు కింద ఉన్నారు. అమ్మవార్లు మధ్యలో అమ్మవారు చూడండి ఎంత సుందరాకారిణిగా మనకి ఆ యొక్క చిరునవ్వులతో అమ్మ మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది. ఈ యొక్క తిరుచానూరు పట్టణంలో అమ్మవారు మనకి వేయించేసి అర్చావతార రూపంలో వేయించేసి మనకు అనుగ్రహాన్ని కలిగిస్తున్నది. అలాగే ఇక్కడ మన శాంతి నిలయంలో వ్యూహ రూపంలో అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉండి నిత్య పూజ కైంకర్యాలన్నీ కూడా అందుకుంటూ ఉన్నారు. ప్రత్యేక పర్వదినాల్లో అమ్మవారు ఉత్సవమూర్తిగా మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఈ యొక్క శాంతి నిలయంలో ఇది ప్రత్యేకత. అమ్మవారు వ్యూహ రూపంలో స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉండటం విశేషకారం. అలాంటి అమ్మవారిని ఇక్కడ మనం ఈ యొక్క స్వర్ణరథంలో విశేషమైన ఆభరణాలు, అలాగే విశేషమైన పూలమాలికలలో అలంకరించుకుని
మనకి స్వర్ణ రథంలో దర్శనమిస్తున్నారు. ఇక్కడ నేను సర్వభూపాల వాహనాన్ని ఇక్కడ నేను ఏం చేశానంటే కనుక ఈ యొక్క వాహనంగా చేసి ఇక్కడ అలంకరించటం జరిగినది. అమ్మవారి యొక్క అలంకారం ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. ఈ విధంగా అమ్మవారికి ఈ యొక్క ఉత్సవం జరగడం చాలా విశేషంగా అనిపించినది. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. ఈ విధంగా స్వర్ణ రథం మీద మనందరికీ కూడా 6వ రోజు సాయంత్రం మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది. అంటే 22వ తారీఖు అమ్మవారు ఈ యొక్క వాహనం మీద అలంకరించుకుని ఈ స్వర్ణ రథోత్సవం మీద అలంకరించుకుని మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది. నిజంగా అంటే ఇక్కడ చూస్తే ఇలా ఉందేమో కానీ రియల్గా చూస్తే మాత్రం నిజమైన స్వర్ణ రథం మీద అమ్మవారు వేయించేశారా అన్నట్లుగా అనిపించింది. చాలా అద్భుతమైన దృశ్యాన్ని నేనైతే వీక్షించానని చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్వర్ణ రథం ఇవి చూసుకుంటూ ఉంటుంటే ఆ రోజు ఎలా చేశానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. అంతా చేయించుకుందే అమ్మవారు. తర్వాత అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి. ఈ స్వర్ణ రథోత్సవం మీద మనందరికీ కూడా అనుగ్రహిస్తున్న ఆ పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ హారతి ఇచ్చి తర్వాత అమ్మవారిని మళ్ళీ గర్భాలయం ముందుకు తీసుకొచ్చి హారతి ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. కుంభహారతితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించటం జరిగినది. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఈ యొక్క స్వర్ణ రథోత్సవం. అన్ని వాహనాలు ప్రత్యేకమే, కానీ కొన్ని అమ్మవారి యొక్క ప్రత్యేక వాహనాలుగా ఉంటాయి. వాటిలో గజవాహనము, మరొకటి గరుడ వాహనము, మరొకటి ఈ యొక్క స్వర్ణ రథం. ఎన్ని వాహనాలు ఎక్కినా కూడా ఒక్కొక్క వాహనాన్ని అధిష్ఠించి ఒక్కొక్కటి మనకు తెలియజేస్తూ అమ్మవారు కదులుతూ ఉన్నది. ప్రతి వాహనము కూడా మనకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కలిగిస్తూ ఈ యొక్క అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రతి వాహనాన్ని కూడా మనం ప్రత్యేకంగా చూడాల్సింది. ఒక వాహనం తక్కువ అని కానీ ఇంకో వాహనం ఎక్కువ అని కానీ ఇప్పుడు చూడకూడదు. అన్ని వాహనాలు అమ్మవారియే, అన్ని వాహనాల్లో అమ్మ దర్శనం ఇస్తుంది, అన్ని వాహనాలు అమ్మకు సమానమే. అలాగే మనకు కూడా ఏ వాహనం మీద ఎక్కినా అన్ని వాహనాలు కూడా మనకి శేషును ఆయుష్ను కలిగిస్తాయి, కానీ ఎప్పుడు కూడా ఆ వాహనాలన్నీ కూడా మనకు అనుగ్రహాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రతి వాహనం మీద అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా వీడియోలు చూడకపోతే ప్లేలిస్ట్ అయితే ఏర్పాటు చేశాను, పద్మావతి బ్రహ్మోత్సవాలు 2025 అని. వాటిలోకి వెళ్ళి అన్నీ చూసి అన్ని బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్కటి చూసి మీరు ఆనందిస్తారని, మీరందరూ వేరే వాళ్ళకు కూడా పంపించి ఈ వీడియోల్ని వాళ్ళకు కూడా ఈ వీడియోలు పంపిస్తే వాళ్ళు కూడా చూసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటూ ఈ వీడియోల్ని మరికొందరికి సెండ్ చేయండి. మీకు నచ్చిన వారికి సెండ్ చేసి వారిని కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క సేవలను ప్రత్యేకంగా ఈ సేవలో పాల్గొనడానికి వారిని కూడా ప్రేరేపించండి, వారికి కూడా ఈ వీడియోలు చూపించండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కాదు, మీతో పాటు మీ యొక్క చుట్టుపక్కల వారికి కూడా కలుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోని వేరే వాళ్ళకి సెండ్ చేసి వారికి కూడా ఈ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల అనుగ్రహాన్ని మీరు కూడా అందించవలసిందిగానే కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారిని గర్భాలయం ముందుకు తీసుకువచ్చి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఇక స్వర్ణ రథోత్సవం అనేది పూర్తయింది. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. పద్మావతి రమణ గోవింద గోవింద. అమ్మవారిని ఈ స్వర్ణ రథోత్సవంని ఈ విధంగా చేయటం జరిగినది. ఇలా చూస్తుంటే నిజంగా రథంగా అనిపించిందా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు, స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఉంటారని కోరుకుంటూ ఆ అమ్మవారికి ఇస్తున్న కర్పూర దివ్యమంగళ నీరాజనాలని కళ్ళకద్దుకోండి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో రేపు అమ్మవారి యొక్క గరుడ వాహన సేవ అనేది ఉంటుంది. తప్పకుండా రేపు వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఉన్నాను. అమ్మవారికి ఇస్తున్న కర్పూర దివ్యమంగళ నీరాజనాలు కళ్ళకద్దుకోండి. స్వర్ణ రథాన్ని అధిష్ఠించిన తల్లి మనందరికీ కూడా పద్మావతి అమ్మవారు దర్శనాన్ని ఇచ్చారు. ఇక మీదట ఈ యొక్క వాహన సేవ కంప్లీట్ అయింది. మరొక వాహన సేవలో రేపటి వీడియోలో చూద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాత, ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి, మన మీద మన చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఉండాలని నేను కోరుకుంటూ అమ్మవారికి
నమస్కరిస్తూ ఈ యొక్క స్వర్ణ రథాన్ని ముగిస్తున్నాను.